అందరికీ నమస్కారం. ఆదాయం పెరగడం కోసం చేయవలసిన పనులు. కొంతమంది చాలని ఆదాయంతో జీవితాలను నెట్టుకొస్తూ ఉంటారు. కొంతమందికి ఆదాయం ఎక్కువగా ఉన్నా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఖర్చు కంటే ఆదాయం ఎక్కువగా ఉండాలి అంటే కొన్ని పరిహారాలను పాటిస్తే ఆదాయం కొంచెం పొదుపు చేయగలుగుతారు. ఎవరైనా సరే చెట్లను నాశనం చేయకూడదు. మొక్కలు నాటాలి, వాటిని పోషించాలి. ఇంటి ఆవరణలో వీలైనంత వరకు మొక్కలతో పచ్చదనం నిండి ఉండేలా చూసుకుంటే క్రమంగా ఆదాయం పెరుగుతుంది. చెట్లను నాశనం చేయడం వలన ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి. ఇంటి ఆవరణలో, దేవాలయాల్లో ఎక్కడైనా సరే మొక్కలను నాటి వాటిని పోషించడం వలన ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యం బాగుపడుతుంది. ఒక రాగి చెంబు తీసుకొని అందులో మంచినీరును పోసి దానిలో ఒక మందార మొగ్గను వేసి రాత్రిపూట దేవుని గదిలో ఉంచండి. తరువాత రోజు స్నానం చేసిన తరువాత రాగి చెంబులోని మందార మొగ్గను తీసేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి బయటకు వెళ్లే ముందుగా నీటిని త్రాగి వెళ్ళండి. ఇలా 41 రోజులు చేసిన తరువాత నుండి సంపాదనతో ఇబ్బందులు ఉండవు. అవకాశం ఉన్నప్పుడు వయసు పైబడిన వారికి, పేదవారికి ఆహారం పంచిపెట్టండి. ఇంటికి వాస్తు దోషాలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించి సరిచేసుకున్నట్లయితే ఆదాయం తప్పకుండా పెరుగుతుంది. ప్రతిరోజు కనకధార స్తోత్రం ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో, అలాగే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో చదవడం రాని వారు, కుదరని వారు కనీసం వినడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనకధార స్తోత్రం చదివేటప్పుడు వీలైతే తెలుపు కానీ పసుపు రంగు దుస్తులు ధరించి చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ స్తోత్రం చదవడం వలన ధన సంపద పెరుగుతుంది. ఇంట్లో ధనం నిలువ పెరుగుతుంది. అలాగే మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.